తెలుగు మీడియంలో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే మీకు కంటెంట్ షేర్ చేస్తున్నానో ఇదంతా కూడా పీవైక్యూ బేస్డ్ మెటీరియల్ మనం డిజైన్ చేసింది. అన్ని రాష్ట్రాల పిఎస్సి క్వశ్చన్స్ని అనలైజ్ చేసి ఈ మెటీరియల్ అంతా కూడా నేను డిజైన్ చేశాను. ఇవి రాబోయే అన్ని ఎగ్జామ్స్కి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నేను చెప్పే కంటెంట్ అంతా కూడా ఫాలో అవ్వండి. సో సింధు నాగరికతతో మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే గతంలో అడిగిన క్వశ్చన్స్ ఏ ఫార్మాట్స్ ఉన్నాయి, ఏ ఎలిమెంట్స్తో అడిగారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే పేర్ల మీద అడిగారు. ఓకే, అది ఎప్పుడో 90s ఉన్న ట్రెండ్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చేవి. అయితే ఇక్కడ ఈ మొదట అనే పదం వల్ల మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఏ పేపర్ అని చెక్ చేసుకోండి. స్టేట్ పిఎస్సి పేపర్స్ కానీ లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా సరే మొట్టమొదటి ఇలాంటి పదాలతో కంపల్సరీ మీకు 1 నుంచి 2 క్వశ్చన్లు ఉంటాయి. అంటే ఎక్కడైనా సరే మీకు మొట్టమొదటి ఇలాంటి పదాలు మీకు కనిపిస్తే అది ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క. కంపల్సరీ మీరు రేపు రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఈ కీవర్డ్స్ మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు అవి చూస్తారు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, వీరికి ఇనుము గురించి తెలియదు. ఇది చాలాసార్లు అడిగారు, ఇంక్లూడింగ్ యూపీఎస్సి సివిల్ సర్వీస్లో కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అయితే మనకు కనిపించాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఓకే, వీరికి ఇనుము గురించి తెలియదు, ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే టైం పీరియడ్. సో టైం పీరియడ్ అనేది ఇప్పుడు అంత రావట్లేదు క్వశ్చన్స్. ఒకప్పుడైతే అక్కడక్కడే మనకు కనిపించాయి. అయితే వీటి విస్తీర్ణం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రేపన్న రోజు ఇంకే స్టేట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తే ఇది ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది జాగ్రఫికల్ ఆస్పెక్ట్లో. అలాగే దీని ఆకారం త్రిభుజాకారం, ఇది కూడా మనకి జాగ్రఫికల్ ఆస్పెక్ట్లో క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇలా అన్ని స్టేట్ పిఎస్సి పీవైక్యూస్ని బేస్ చేసుకొని రాబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైతే తెలుగు మీడియంలో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఈ పీవైక్యూ బేస్డ్ మెటీరియల్ అనేది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. గతంలో కూడా మన దగ్గర చాలామంది సెలెక్ట్ అయి ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏడబ్ల్యూఏఈ, డిఎల్ ఇలా రకరకాల ఎగ్జామ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ మెటీరియల్ కనుక మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు.